మీకు తెలుసా మీరు డబ్బులు పెట్టి కొనకుండా మీ పిల్లలకి కొత్త పుస్తకాలు కొత్త బొమ్మలు ఇంటికి తీసుకురావచ్చు అని? అది నిజమే, అది సాధ్యం కాదు. కానీ ఇప్పుడు అలాంటి ఒక ఐడియాతోనే వస్తున్నారు మన తర్వాతి ఐడియా బాస్. ప్లీజ్ వెల్కమ్ క్రాంతి గడ. మీరు మీ పిచ్చికి రెడీగా ఉన్నారా? లవ్లీ, రెడీ. కూల్. హలో టైటన్స్, నా పేరు క్రాంతి గడ్డ. ఈరోజు నా పిచ్ మొదలు పెట్టక ముందు నాకు మీరు ఒక చిన్న సహాయం చేయాలి. ఒక చిన్న టాస్క్ ఉంది. ఆర్ యు రెడీ ఫర్ మీ? ఎస్. ప్రతీక్ మీరు? ఎస్. సో మీ పక్కన కొన్ని పేపర్స్ని స్కెచ్ పెన్స్ని పెట్టుంటారు. నేను చెప్పినట్టుగా మీరందరూ కొంచెం కొంచెంగా అందులో డ్రా చేయాలి. ఒక అందమైన పువ్వు. ఫ్లవర్ బొమ్మ వేయాలా? అవును, వెయ్యాలి. అలాగా. ఒక అందమైన పువ్వు, దానిపై ఒక బటర్ఫ్లై కూర్చున్నట్టుగా. నా కూతురు నేను చేసే డ్రాయింగ్ చూస్తే 2 రోజులు నాతో మాట్లాడదనుకుంటాను. అండ్ దూరం నుంచి ఒక పక్షి దాన్ని చూస్తుంది. రెడీ? నాది ఇలా ఉంది. వావ్, దీన్ని వావనచ్చలేదో నాకు తెలీదు. బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్. బాగుంది. యా. సో టైటన్స్, అందరికీ ఒకే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, కానీ అందరి డ్రాయింగ్స్ ఒకేలా ఉన్నా కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇదే క్రియేటివిటీలో ఉన్న డిఫరెన్స్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ద హ్యూమన్ మైండ్. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి బదులుగా ఒకవేళ నేను ఈ స్క్రీన్ మీద ఒక పువ్వు, ఒక పక్షి, ఒక బటర్ఫ్లై ఉండే ఇమేజ్ని చూపించుంటే ఖచ్చితంగా మీరు ఇదే డ్రా చేసి ఉండేవారు. అదే ఒక బుక్ చదవడానికి స్క్రీన్లో చూడ్డానికి ఉన్న తేడా అదే. ఏ వస్తువుని మనం తక్కువగా ఉపయోగిస్తున్నామో అది తుప్పు పట్టిపోతుందని చెప్తారు. ఈ రోజున ఏఐ పవర్డ్ కాలంలో హ్యూమన్ మైండ్ అటువంటి ఒక విషయంగానే మారుతుంది. ఇది పెద్దగా బాధించేది మన పిల్లల్ని. లేషర్ అయినా సరే, చదువు అయినా సరే, పిల్లలు ఇప్పుడు స్క్రీన్స్ని యూజ్ చేస్తున్నారు. సో ఒక 2 పిల్లలకి తల్లిగా ఇది నన్ను ఎంతో ఆలోచించేలా చేసింది. కానీ దీనికి సొల్యూషన్ నా ఇంట్లోనే, నా కొడుకు బుక్లో నాకు దొరికింది. టైటన్స్, రీడింగ్ ఒక లగ్జరీ కాదు, అది పిల్లలకి బేసిక్ నెసెసిటీ అని. చదవడం ద్వారా వాళ్ళ ప్రాక్టికల్ స్కిల్స్ అంటే అనలిటికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, వొకాబులరీ, ఫ్లూయెన్సీ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అన్నిటి, క్రియేటివిటీ, ఇమాజినేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఎంపతి ఇవన్నీ ఎన్హాన్స్ అవుతాయి. అంతేకాదు ఇది స్కూల్లో చదువుకోవడానికి వాళ్ళకి సహాయపడుతుంది. సో ప్రతి పిల్లలు వాళ్ళ బుక్స్ ని చదవాలని అందరి పేరెంట్స్ కోరుకుంటారు, కానీ అక్కడే వాళ్ళకు సమస్య వస్తుంది. బాయింగ్ బుక్స్ ఇస్ ఎక్స్పెన్సివ్. సో ఎలాంటి బుక్స్ కొనాలి, ఎన్ని బుక్స్ కొనాలి, అది చదివిన తర్వాత దాన్ని ఎక్కడ పెట్టాలి? ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి, బుక్స్ ని పిల్లల జీవితంలో ఒక పర్మనెంట్ భాగంగా మార్చడానికి నేను లాంచ్ చేశాను నియోన్ యాప్. టైటన్స్, నియోన్ ఇండియాలో మొదటి యాప్ బేస్డ్ బుక్ లైబ్రరీ. ఇందులో పేరెంట్స్ వాళ్ళ పిల్లల ఏజ్ అండ్ ఇంట్రెస్ట్ కి తగినట్టుగా బుక్స్ ని రెంట్కి తీసుకోవచ్చు. అండ్ ఒక ప్రీమియం కాఫీ కొనడానికి మనం ఎంత ఖర్చు పెడుతున్నామో అదే ధరలో పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ప్రతి నెల 5 బుక్స్ ని ఇవ్వగలరు. సో ఇట్ ఈస్ వెరీ లైట్ ఆన్ పాకెట్. చాలా సింపుల్ గానే ఉంటుంది. నియోన్లో మీ ప్లాన్ ని సెలెక్ట్ చేయండి, యాప్ లో మీ బుక్ ని సెలెక్ట్ చేయండి. ఇక 2 నుంచి 3 రోజుల్లోగా బుక్స్ మీ ఇంటికి వచ్చేస్తాయి. ఒకవేళ ఎలాంటి బుక్స్ మీరు రెంట్ చేయాలని మీకు అనుమానం కలిగితే మా టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మీకు హెల్ప్ చేస్తారు. దాని ద్వారా మీరు బెస్ట్ బుక్స్, కరెక్ట్ బుక్స్ ని మీ పిల్లలకి ఇవ్వచ్చు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. బుక్స్ చదివిన తర్వాత రిటర్న్ రిక్వెస్ట్ ని రేస్ చేయండి, మేము వచ్చి మీ ఇంట్లోంచి వాటిని తీసుకుంటాం. సో పిల్లలకి చదివే హ్యాబిట్ ఉంటూనే ఉంటుంది. అంతేకాకుండా పేరెంట్స్ పాకెట్ గది పెద్ద కష్టంగానే ఉండదు. టైటన్స్, నేను నియోన్ని ఒక మంచి ప్లాట్ఫామ్ గా చేయాలనుకుంటున్నాను. దీని ద్వారా ప్రతి సంవత్సరం 1 మిలియన్ అంటే 10 లక్షల పిల్లల్ని రీడర్స్ చేయాలనుకుంటున్నాను. ఎదుగుతున్న ఇండియాలో ఈ చదివే హ్యాబిట్ ని తీసుకురావడం కోసం నా ఆస్క్ 1 crore rupees ఫర్ ఎ కన్వర్టబుల్ నోట్ అట్ ద 20% డిస్కౌంట్ టు ద నెక్స్ట్ రౌండ్. సో ఇప్పుడు మీరు నియోన్తో చేతులు కలుపుతారా? బ్యూటిఫుల్. మేడం, మీకు ఇంత అందమైన ఆలోచన ఎలా వచ్చింది? నేను చిన్నప్పటి నుంచే మా పిల్లలకి బుక్స్ చదివి చూపిస్తుంటాను. వాళ్ళకి 2-3 ఏళ్లు ఉండగానే
సో ఒక్కొక్కసారి కొత్త బుక్స్ కొనుక్కోవడం ఖర్చు ఎక్కువ. ఆ తర్వాత ఫ్రెండ్స్ మాలో మేము ఎక్స్చేంజ్ చేసుకున్నాం. తర్వాత నేను ఒక వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యాను. అక్కడ అందరూ బుక్స్ ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. కానీ ప్రతిసారి నాకు కావాల్సిన బుక్స్ నాకు దొరికేవి కాదు. అలాగే దొరికిన ఆ కండిషన్ పెద్దగా బాగుండేది కాదు. కానీ నేను అందులో ఎంతమంది పేరెంట్స్, ఎన్ని మదర్స్, ఎన్ని వాట్సాప్ గ్రూప్ లోను, ఫేస్బుక్ గ్రూప్స్ లోను వెతుకుతున్నారని నేను చూశాను. సో ఇలాంటి ఒక నీడ్ ఉందని నాకు తెలిసింది. సో ఇందులో ప్రాబ్లం ఎక్కడుందని నేను ఆలోచించాను. ఇక్కడ లైబ్రరీస్ అన్నీ ఉన్నాయి, కానీ డిజిటల్ వరల్డ్ లో అన్నీ మన ఇంటికి వెతుక్కుంటూ వస్తాయి. సో బుక్ లైబ్రరీ ఎందుకు మన ఇంటికి రాలేదు? దిస్ వాస్ ద క్వశ్చన్ అండ్ ద ఆన్సర్ ఇస్ హియర్. ఇప్పుడు ఈమె చెప్పింది అందరి ఇళ్లలో ఉన్న ప్రాబ్లం. నా కూతురికి కూడా చదవడం అంటే చాలా ఇష్టం. సో మేము నెగోషియేట్ చేసే విషయం ఏంటంటే ఒక బుక్ కొందామా లేక రెండా అని. కానీ ఇది మంచి ప్రాబ్లమే. అది నిజంగా పెద్ద Very good problem, ప్రాబ్లం. కానీ yeah. ముంబైలో అయితే అది ఒక యూనిక్ ప్రాబ్లం. ఇక్కడ ఒక స్క్వేర్ ఫీట్ కే రేట్ చాలా ఎక్కువగా ఉంది. ఇక అన్ని పుస్తకాలు తీసుకువెళ్ళి మా ఇంట్లో నేను ఎక్కడ పెట్టగలను? అదే పెద్ద క్వశ్చన్. సో నాకేమనిపిస్తుందంటే ఈమె యూనిక్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఒక ఐడియాతో వచ్చారు. మిగతాది టైటన్స్ కే వదిలేస్తున్నాను. అండ్ గుడ్ లక్. Thank you. మీకు బెస్ట్ డీల్ దొరకాలి. థ్యాంక్ యూ. మీరు నియోన్ అనే పేరు ఎలా సెలెక్ట్ చేశారు? క్లియర్ గా చెప్తారా? నియోన్ అనేది 2 పదాల మిక్స్. నియో స్టాండింగ్ ఫర్ న్యూ అండ్ ఓన్ ఇస్ ఓనింగ్, ద న్యూ వే ఆఫ్ ఓనింగ్ థింగ్స్. Okay. ఇందులో నాకు ఇంకొక డ్రీమ్ కూడా ఉంది. అంటే పిల్లలకి కావాల్సిన మిగతా అవసరాలు కూడా, అంటే టాయ్స్ కానివ్వండి లేక ఇంకేమైనా విషయం అవసరమైనా వాటిని భవిష్యత్తులో మనం కొంచెంగా ఇందులోకి తీసుకురావచ్చు. మనం చదివేది ఐప్యాడ్ లో కావచ్చు, లేదంటే డిజిటల్ స్క్రీన్ లో చదువుతున్నామో, దానికి ఫిజికల్ బుక్స్ కి ఏమిటి డిఫరెన్స్? ఒకటేంటంటే ఈ రోజు కలెక్షన్స్ అంతగా బాగోలేవు. ఇంకోటేంటంటే ఒకవేళ అమ్మ ఆ రూమ్ లో లేకపోతే పిల్లలు వెంటనే యూట్యూబ్ అండ్ గేమ్స్ కి వెళ్ళిపోతారు. సో ఇందులో డిస్ట్రాక్షన్ కి అయ్యే అవకాశాలు, అంటే ఇందులో నా ఎబిలిటీకి తగ్గట్టు నేను చదువుతున్నాను, కానీ 10 నిమిషాల్లోనే నాకు బోర్ కొడుతోంది. తర్వాత వెంటనే వేరే విషయాన్ని వెతుకుతాను. తర్వాత అమ్మాయిలందరూ పోలీసులు అవ్వాల్సిన అవసరం వస్తుంది. ఈ సమస్యని ప్రతిరోజు మా ఇంట్లో మేము చూస్తున్నాము. నిన్న కూడా మా ఇంట్లో ఉన్నప్పుడు నా కూతురు కూడా ఒక బుక్ చదువుతూ ఉన్నాను. అప్పుడే నాకు తెలిసింది నియాన్ బుక్ వాడుతున్నాను Yes, అని. yes. Arjun, you are నేను a మీ Neon subscriber. కస్టమర్ ని Very కూడా happy ఇంకా about that. ఈ బుక్స్ క్వాలిటీని మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మీ డ్యామేజ్ రేట్ ఏంటి? యా, ఆ డ్యామేజ్ రేట్ ఇస్ లెస్ దెన్ 1%. బుక్స్ ని కస్టమర్స్ మనం తలుచుకునేంతగా డ్యామేజ్ చేయరు, అదే నిజం. అంతేకాకుండా అందరి ప్లాన్స్ మోస్ట్లీ ప్రీపెయిడ్ ప్లాన్సే. 3 months, 6 months లేక 12 months ప్లాన్ లో ఉన్నారు. ఇప్పుడు ఒక 12 month ప్లాన్ లో 4th month లో ఉండేటప్పుడు యూఆర్ నాట్ గోయింగ్ టు మెస్, ఎందుకంటే ఇంకో 8 నెలలకి మీరు మా నుండి బుక్స్ తీసుకోవచ్చు. సో ఇది రిలేషన్షిప్ గా చూస్తున్నారు. పిల్లలు ఆ పేజీలు చింపేస్తే ఏం చేస్తారు? ఒక సింపుల్ డ్యామేజ్ పాలసీ ఉంది. ఒకవేళ ఎవరైనా బుక్ ని డ్యామేజ్ చేస్తే ఆ బుక్ ని వాళ్లే ఉంచుకోవచ్చు, అది వాళ్ళ ప్రాపర్టీ. బుక్ మీద ఉన్న ఎంఆర్పీలో 40% మాకు పే చేస్తే చాలు. ఇప్పుడు ఏ సిటీస్ లో అంతా ఈ సర్వీస్ అవైలబుల్ గా ఉంది? అండ్ ఈ రోజు డేట్ లో మీ యొక్క యూజర్ బేస్ ఎంత? అన్ని మెట్రో టౌన్స్ లో మాత్రమేనా, లేదా ఇండియా మొత్తంలో ఉన్నారా? నియోన్ మార్కెట్ ని చూసేవంటే ఇండియాలో 33 కోట్ల పిల్లలు ఉన్నారు. అంటే అందులో ఒక 3 కోట్ల పిల్లలు ఇది అఫోర్డ్ చేసే స్థితిలో ఇన్కమ్ బ్రాకెట్ లోకి వస్తారని అనుకుంటున్నాను. అంటే ఫ్యామిలీ ఇన్కమ్ సంవత్సరానికి 10 నుండి 12 లక్షల వరకు ఉంటుంది. వీళ్ళందరే నా ఇమ్మీడియట్ టార్గెట్. వీళ్ళిది సబ్స్క్రైబ్ చేయగలరు. ఈ ఫ్యామిలీస్ లో దాదాపు 60% కుటుంబాలు మెట్రోస్ లోను, ఇండియాలో టాప్ 10 సిటీస్ లోనే ఉన్నారు. సో ఇది మనం ముందు రూల్ అవుట్ చేసేటప్పుడు పెద్ద సిటీస్ లోనే చేస్తాం, ఎందుకంటే అక్కడ హై డెన్సిటీ ఉంది. తర్వాత అక్కడి నుంచి అర్బన్ స్పోక్ మోడల్లో శాటిలైట్ సిటీస్ ఇంకా టౌన్స్ కి సప్లై చేస్తాం. ఇందులో మీరు పికప్ అండ్ డెలివరీ చేసేటప్పుడు ఎంతో సీరియస్ లాజిస్టిక్ కాస్ట్ ఉంటుంది. మరి దాని పర్సంటేజ్? మా 3 month సబ్స్క్రిప్షన్ ని చూసారంటే అది 1299 రూపీస్. ఆ సర్వీస్ ఇవ్వడానికి మేము 3 times డ్రాప్ చేస్తాం, 3 times పికప్ చేస్తాం. కానీ మేము సెట్ కస్టమర్స్ దగ్గర ఉన్నప్పుడు ఎక్స్చేంజ్ చేస్తాం, అంటే సేమ్ పర్సన్ పికప్ అండ్ డ్రాప్. Okay. ఈ మొత్తం ప్యాక్ ని ఫుల్ఫిల్ చేయడానికి మాకయ్యే లాజిస్టిక్ కాస్ట్ 350 రూపాయలు. అండ్ బుక్స్ కి అమోటైజ్ కాస్ట్ లేదంటే అపోషన్ కాస్ట్, ఎందుకంటే బుక్ లైఫ్ టైం 3 years ఉంటుంది, అది లెస్ దెన్ 150 క్రాంతి రూపీస్. 3 సంవత్సరాలు ఉంటుందా? మీ 2 years బ్యాక్ బుక్స్ అన్ని ఇప్పుడు Yes, మంచి కండిషన్ లో ఉన్నాయా? 100%. అవి మంచి కండిషన్ లోనే ఉన్నాయి. క్రాంతి మేడం, ఇప్పుడు మీ యూజర్ బేస్ ఎంత పెద్దదిగా ఉంది అండ్ మీ రెవెన్యూ ఎంతలో ఉంది? మీ ప్రొజెక్షన్స్ గురించి కాస్త వివరిస్తారా? దీన్ని మీరు ఎంత పెద్ద బిజినెస్ గా చేయబోతున్నారు? సార్ మా దగ్గర 7,000 యూజర్స్ ఉన్నారు అండ్ మా ఏఆర్ఆర్ ఇస్ అబౌట్ 2.5 crore రూపీస్ ఈ సంవత్సరానికి. అయితే నెలకి 20 లక్షల రెవెన్యూ ఎస్ పర్ఫెక్ట్.
మా గ్రోత్ చూసారంటే చాలా ఫినామినల్ గా ఉంది. సరిగ్గా ఒక సంవత్సరం ముందు మా రెవెన్యూ నెలకి 2 lakhs ఉండేది అండ్ ఇప్పుడు 20 lakhs per month. కానీ అది మారడానికి కారణం ఏమిటంటే సరిగ్గా ఒక సంవత్సరం క్రితమే మా యాప్ ని లాంచ్ చేశాం అండ్ ఇంకో 5-6 సంవత్సరాల్లో నేను ఇది 1000 crores బిజినెస్ గా చూస్తున్నాను. ఒకసారి మనం పబ్లిక్ డిమాండ్ కూడా చూద్దామా? ఆ, క్రాంతి మేడం ఇచ్చిన ఐడియా మీకు ఎంత నచ్చింది మాకు చెప్పండి. మీ టైం స్టార్ట్ కాబోతోంది. సో మీరేమనుకుంటున్నారు? మీకు వచ్చే బుక్స్ ఎలా ఉంటాయి? బాగుంది. ఇప్పుడు మార్కెట్ ఏం చెప్తుందో చూద్దాం. ఓ గాడ్, మై హార్ట్ ఇస్ బీటింగ్. నైస్. వెరీ నైస్. 89%. సో టైటన్స్ చెప్పండి, ఈ షార్డ్ లెర్నింగ్ మోడల్ ఇంకా సస్టైనబుల్ మోడల్ కోసం మీరు ఏమితో చేతులు కలపాలనుకుంటున్నారా? నా సైడ్ నుంచి నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను. మీరు షీ ద పీపుల్లో ఉన్న మామ్స్ కమ్యూనిటీకి పంపొచ్చు. సో మా కమ్యూనిటీని పూర్తిగా చూసారంటే అది టు బీ మామ్స్, ఫ్యూచర్ మామ్స్ కానివ్వండి లేదా లేట్ మామ్స్ కానివ్వండి, మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాను. Thank కానీ you, మీరు కస్టమర్ అక్విజిషన్ స్ట్రాటజీని ఎంతవరకు ఇన్నోవేట్ చేయగలరో నేను చూడాలి. ఈ డీల్ ఒక కన్వర్టబుల్ నోటుగా ఉంది. ఇదొక ఫ్యూచర్ రౌండ్ ని డిపెండ్ అయి ఉంది. అందుకే నాకు ఈ ఐడియా నచ్చినా నేను కస్టమర్గా ఉన్నా ఈ టైంలో నేను ఇన్వెస్ట్ చేయలేను. నాకు సంబంధించి మీ ఆ 40% రెన్యువల్ చాలా తక్కువ. అందువల్ల నేను మీకు ఎటువంటి ఆఫరు ఇవ్వడం లేదు. ఒకవేళ మీరు అందరు టైటన్స్ దగ్గర నుంచి బిజినెస్ మెంటార్షిప్ తీసుకోవాలనుకుంటే, ఎందుకంటే మీ ఐడియా చాలా యూనిక్ గా ఉంది, అందరూ ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు నేను అందరూ టైటన్స్ ని రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే మనం అందరం కలిసి వీరికి ఏదైనా ఆఫర్ చేద్దాం. ఎందుకంటే వీరు కమ్యూనిటీ కోసం ఒక మంచి పని చేస్తున్నారు, పిల్లల పుస్తకాల కోసం మంచి పని చేస్తున్నారు. సో మనం అందరం కలిసి వీళ్ళకి ఏం ప్రపోజ్ చేద్దాం. అందువల్ల వీళ్ళ బిజినెస్ లో వీళ్ళకి ఇంకా ఇంకా నమ్మకం పెరుగుతుంది. నేను వీళ్ళని డిసప్పాయింట్మెంట్ తో ఇక్కడి నుంచి పంపించదలుచుకోలేదు. ఈ సమయంలో మాకు బిజినెస్లో కొన్ని ఫ్లాస్ కనిపిస్తున్నాయి, అవన్నీ సాల్వ్ చేసుకోవచ్చు. మేము మీకు ఒక మైల్ స్టోన్ ఇవ్వాలనుకుంటున్నాం. ఏంటంటే 50 lakhs రెవెన్యూ. అది మరీ దూరంగా ఏమీ లేదు, కానీ అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు కస్టమర్స్ని 1000 రూపాయలతో లేదా 1200కి అక్వైర్ చేసేటప్పుడు ఈ రిపీట్ రేట్లో అప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో 1299 ట్రాన్సాక్షన్ లో 65% మార్జిన్ చేసి దాదాపు బ్రేక్ ఈవెన్ తీసుకొచ్చి సెకండ్ ట్రాన్సాక్షన్ లో లాభం చూస్తే అప్పుడు బిజినెస్ ఇంకాస్త సౌండ్ గా ఉంటుంది. సో మా గోల్ అండ్ రిక్వెస్ట్ ఏంటంటే మా కమ్యూనిటీస్లో అంటే లిబర్టీ కమ్యూనిటీ ఉంది, షీ ద పీపుల్ కమ్యూనిటీ ఉంది, వాటిని లెవరేజ్ చేసి మేము మీకు ఒక ఆఫర్ ఇస్తాము. దాని ద్వారా మీరు దాన్ని చేరుకోవచ్చు. అప్పుడు నెక్స్ట్ సీజన్ లేదా ఇంకోసారి మనం కలిసినప్పుడు మనం కలిసి పనిచేయడానికి ట్రై చేద్దాం. సో ఈ టార్గెట్ ఇవ్వడం ద్వారా మీకు మోటివేషన్ ఉంటుంది, అక్కడి నుంచి మనం ఇంకాస్త పైకి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మా టైటన్స్ మీకు మళ్ళీ ఐడియా బాస్కి వచ్చేందుకు ఇన్విటేషన్ కూడా ఇచ్చేశారు. అది కూడా ఒక టార్గెట్ తో. మీరు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాం. అలాగే పెద్ద డీల్ తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇన్షాల్లా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గాయ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. టైటన్స్ నా బిజినెస్ బిజినెస్ ని అర్థం చేసుకోవడానికి చాలా టైం స్పెండ్ చేశారు. తర్వాత నాకు ఒక టార్గెట్ ఇచ్చారు. ఐఎమ్ రెడీ టు టేక్ దట్ ఛాలెంజ్ అండ్ మీరు ఖచ్చితంగా ఐడియా బస్ ఫ్యూచర్ సీజన్ లో నన్ను చూస్తారు.